అవును, అనాలోచితంగా నాకు నేనే ఈ కేసులు ఇరుక్కుపోయాను సార్. ఇందులోంచి బయటకు వస్తే ప్రశాంతంగా రిటైర్ అవుతాను. అనుకోకుండా అబ్బాయి జీవితం నా వల్ల రిస్క్లో పడింది. ఏం చేసైనా సరే వాడిని కాపాడాలి సార్. వీడి క్రైమ్ రికార్డ్ లేదని కోర్టులో వాదిస్తే ఈ కేసులో బెయిల్ రావడం పెద్ద కష్టం కాదు. లేదు సార్, పెట్రోల్ బంక్ మేనేజర్ ఒకరితో మాట్లాడారు. వీడు వాడిని బెదిరించి డబ్బులు వసూలు చేశాడని సాక్ష్యం చెప్తానన్నాడు. ఇలాంటివే 3 పెట్టి కేసులు పెట్టారు. కేసు నువ్వే ఫ్యాబ్రికేట్ చేసి నన్ను వీళ్ళకి పిచ్చం చేస్తున్నావా? నేను క్రైమ్ సీన్ మాత్రమే రాశాను. నువ్వెందుకు క్రైమ్ సీన్ రాసావు? అవును, వీళ్ళ మోటివేషన్ అంటే కనిపెట్టలేకపోయావా? తెలియట్లేదే. ఈ విషయంలో కొంచెం కేర్లెస్గా ఉన్నాను. దేవకుమార్ దగ్గర కూడా వెళ్ళనివ్వట్లేదు. రంగరాజు, ఆ అబ్బాయితో మాట్లాడకపోతే మనకి ఏ క్లూస్ దొరకవు. వాళ్ళ అన్నయ్యని చూస్తే నో యూస్. నేను ప్రయత్నిస్తాను, మీరు మాత్రం స్ట్రాంగ్గా ఉండండి. 2 సంవత్సరాలు వాళ్ళు నన్ను కనిపెట్టలేకపోయి ఫుల్గా డైవర్ట్ చేసేవాడిని. సార్, రాజా కనిపించాడా? రాజానా? బ్యాక్ సైడ్ ఉన్నట్టున్నాడే. నేను జైలు నుంచి విడుదలైన ప్రతిసారి ఎవడో ఒకటితో ఒక చిన్న గొడవ జరిగేది. దానికే మీ పోలీసు వాళ్ళు పెద్ద రాద్ధాంతం చేసి ఏదో పెట్టి కేసు పెట్టేవాళ్ళు. దాంతో మళ్ళీ జాలీగా జైలుకి వెళ్ళిపోయింది. సార్ వస్తాను. లోపల దేవకుమార్ ఉన్నాడు కదా, భోజనం పట్టుకెళ్ళినప్పుడు వాడితో ఈ ఫోన్లో లాయర్తో మాట్లాడించు. నిన్నైతే ఎవరు అనుమానించరు. పోవయ్యా, లేదంటే ల్యాప్టాప్, బ్లూటూత్ స్పీకర్, హెడ్ఫోన్స్ కూడా ఇవ్వండి. అవి కూడా సీక్రెట్ తీసుకెళ్తా. నేను పోలీసులు నమ్మడం జరగదు. దయచేసి నా మానం నన్ను వదిలేదు. మూసుకొని చెప్పించేయరా, బాగా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు. సార్ మీరు కూడా నన్ను అలా తిట్టకండి సార్. ఎంత దొంగనైనా అంత అసహ్యంగా తిట్టడానికి మీకు మనసులో వచ్చింది. అప్పుడు చెప్పించేయాలిగా. ఫోన్ వాడికి వకీల్ నంబర్కి ఫోన్ చేయమని చెప్పు. పో. అవును సార్, నన్ను ఎవరు అనుమానించలేరు. నా మొహం అలా పెడతాను. మీరే కొత్త పని చేస్తున్నారు. దొరికితే ఏం చేయాలి? అసలే నా జీవితం హ్యాపీగా. ఇదిగో మాణిక్యం, ఆ డీసీ ఒక చిన్న తప్పు చేశాడయ్యా. క్రైమ్ సీన్ మార్చేశాడు. హలో, అందుకు ఆ షాప్ నన్ను బూతులు తిడుతున్నాడు. ముందు బాగా తెచ్చండి. ఇద్దాంలేరా, సెల్లో భోజనం ఇచ్చేస్తాను. రేయ్ ఇక్కడ పెట్టిపోరా. మిమ్మల్ని ఎందుకు శ్రమ పెట్టడం, నేనే తీసుకెళ్తున్నాను అంతే. రేయ్ చంపేస్తా నిన్ను, అవతల పో. ఒక ఎక్స్ట్రా పులిహోర గడ్డి ఇచ్చాను, అది ఈయనకి ఇవ్వండి. అది కాదు మాణిక్యం. ఏయ్, ఎందుకయ్యా లోపల నన్ను దొంగచాటుగా చూసావు? నీతో పాటు నన్ను కూడా పట్టించేలా ఉన్నావే. నా వల్ల కాదు, మీ పాటలు మీవే. ఎవరు ట్రైనింగ్ ఇచ్చింది మీకు? ఇప్పుడు లోపల చూసారుగా, గుడ్లు అప్పగించి. రే రాజా, సెల్లో వాడు వాంతి చేసుకున్నాడు, రా క్లీన్ చేద్దు కానీ. పదండి, వస్తున్నా. ఏంట్రా ఇది? వాంతి చేసుకున్నావా, మోషన్ అయిందా? ఇంత వాసన వస్తుంది. కాళ్ళ మీద పడుతుందిరా. దూరంగా వెళ్ళండి, లేకపోతే మొహం మీద కూడా పడుద్ది. క్లీన్ చేసాక పిలుస్తాను, వెళ్ళండి. ఈ స్టేషన్లో వీళ్ళు చెప్తున్న పనులు చేయడం కంటే పారిపోవడమే బెటర్. ఏయ్ బయటికి పోవయ్యా, నీకు స్పెషల్గా బొట్టు పెట్టి చెప్పాలా? సినిమా చూసినట్టు చూస్తున్నావు. పోవయ్యా బయటికి, తొందరగా పోవయ్యా. ఆ లుంగికేదో అంటింది, కడుక్కో. ఈ పట్టుదలోడు ఎప్పుడైనా రావచ్చు. రే తమ్ముడు, నేను రాజాన్ రా. రే తమ్ముడు లేరా, రంగరాజ్ సెల్ పంపించాడు నాతో. ఇందులో వకీల్ నంబర్ ఉంది, ఫోన్ చేసి మాట్లాడరా. పట్టుకో, త్వరగా మాట్లాడరా. ఆ బట్టతలోడు వచ్చేస్తాడు. హలో హలో దేవకుమార్, నేను లాయర్ మాట్లాడుతున్నాను. పోలీసు నిన్ను ఏమడిగారు? అసలు ఎవరు సార్ మీరు? నేను ఎందుకు సార్ మీతో మాట్లాడాలి? రే దేవా, నేను మీ అన్నయ్యని రా. అన్నయ్యని మాట్లాడుతున్నాను రా. ఈయన మన వకీలోరే. ఆయన ఏమడిగినా భయపడకుండా నీకు తెలిసిందంత చెప్పయ్యా. సార్ నాకెందుకు ఆ డీటెయిల్స్ అని అడిగారు సార్? ఆర్టీఐకి అప్లై చేసి నేను ఎవరైనా అడిగారు సార్. ఇంకేం డీటెయిల్స్ అడిగారు వాళ్ళు? ఆర్టీఐకి అప్లై చేసావు నువ్వు? సార్ ఆర్టీఐ అంటే ఏంటో కూడా నాకు తెలియదు సార్. నేను సోషియాలజీ డిపార్ట్మెంట్లో పిహెచ్డీ చేస్తున్నాను సార్. నా థీసిస్ని కంప్లీట్ చేయడానికి కొన్ని డీటెయిల్స్ అవసరమయ్యాయి సార్. అన్వర్ అని ఒక లాయర్ని కలిశాను సార్. ఎవరా లాయరు? ఫోన్ నెంబర్ గుర్తుందా? లేదు సార్, ఆయన నెంబర్ నా ఫోన్లో ఉంది సార్. ఎక్కడ కలిసావు ఆయన్ని? కోర్టు దగ్గర సార్, సైదాపేట కోర్టు సార్. సైదాపేట కోర్టా? సరే దేవా, అన్వర్ని ఎందుకు కలిసావు? అవతల కాలండి, అయిపోవచ్చింది. హలో దేవకుమార్, నీ పిహెచ్డి గురించి కూడా చెప్పు. ఫోన్ ఎవరు చూసేస్తాను. హలో 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 దేవకుమార్, దేవకుమార్ ఏమైందయ్యా?
దేవకుమార్ కట్ అయింది. హలో సార్, మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఫోన్ చేశాను సార్. మీ స్టేషన్ మ్యాటర్ పేపర్లో కూడా వచ్చింది కదా. లాడ్జ్లో నడుస్తున్న పోలీస్ స్టేషన్ అని ఆ న్యూస్ రాసిన సీనియర్ రిపోర్టర్కి మీ స్టేషన్ నుంచే టిప్ అందిందని తెలిసింది సార్. లాడ్జ్లో డ్యూటీ చేసిన వాళ్ళలోనే ఎవరో అయి ఉంటారు. చూసుకోండి సార్. సార్, ఈ మ్యాటర్ మన స్టేషన్ నుంచే లీక్ అయింది సార్. పారా డ్యూటీ చేసిన వాళ్ళు ఎవరు ఇది లీక్ చేశారు సార్. పారా డ్యూటీ రంగరాజు కూడా చేశాడు కదా, ఎక్కడ అతను? సార్ ఇంకా రాలేదు సార్. పోయి రాజాని తీసుకురా, పిలిపిస్తాను సార్. కార్తీక్, రాజాని అర్జెంట్గా రమ్మని చెప్పు. రాజా, రే రాజా. సార్ వస్తున్నాడు సార్. సార్ సార్ రాజాలేడు సార్, ఏంటో చెప్తే. ఏం లేదు, పోయి టీ చెప్పు. ఓకే సార్. సార్ అవును సార్, లాడ్జ్లో ఇతనే పారా డ్యూటీ చేశాడు సార్. యూనియన్ స్ట్రైక్ జరిగింది కదా సార్ 79లో. అది మొదలుపెట్టింది కూడా ఈ రంగరాజే సార్. సార్, కమ్యూనిస్టులతో ఇతనికి మంచి లింకులున్నాయి. పాత కమిషనర్ గారు ఇవన్నీ అనకాపల్లి రైల్వే స్టేషన్కి ట్రాన్స్ఫర్ చేశారు సార్. ఇప్పుడు కూడా పనిష్మెంట్ కింద ఇక్కడికి ట్రాన్స్ఫర్ ఇచ్చాడు సార్. ఇదంతా తెలిసే అతనికి ఈ డ్యూటీ వేసావా? సార్ ఆ రోజు మీరే కదా. సార్, అతనికి ఫుల్ డీటెయిల్స్ తెలుసు సార్. దేవకుమార్కి అతనే సార్ సపోర్ట్ చేస్తుంది. మనందరికీ ప్రాబ్లం అవుతుందేమో సార్. ఇప్పుడా చెప్పేది ఇదంతా? జోకర్ జోకర్ సబ్కే సబ్ జోకర్. అసలు ఏం పీక్తున్నారు మీ స్టేషన్లో కూర్చుని? నీ స్టేషన్లోనే ఒక ఇన్ఫార్మర్ ఉన్నాడు, అది కనిపెట్టడానికి ఇన్ని రోజులు కావాలా? అది కాదు సార్, ఇప్పుడే. బేవకూఫ్ బాత్ మత్ కర్. बाहर जा, बाहर जा रहे. సార్, రంగరాజు యూనియన్ కోసం స్టార్ట్ చేసిన వాట్సాప్ గ్రూప్ సార్. ఇతను నా ఫ్రెండ్ రంగరాజు, D1 పోలీస్ స్టేషన్. అన్వర్ అని ఒక నోటరీ పబ్లిక్ ఉన్నాడు కదా, అతను కలవాలి. దేవకుమార్ ఆంధ్ర యూనివర్సిటీలో PhD స్కాలర్, తెలుసా మీకు? దేవకుమారా? అవును. చెప్పండి సార్, ఏదైనా ప్రాబ్లమా? ఏం లేదు, ఆ అబ్బాయి ఇప్పుడు పోలీస్ కస్టడీలో ఉన్నాడు. ఎందుకు సార్, ఏమైంది? పోలీసులు యాంటీ నేషనల్ యాక్టివిటీస్ కింద కేసు ఫైల్ చేశారు. ఆ అబ్బాయి ఏ ఇన్ఫర్మేషన్ కావాలని అప్లై చేశాడో చెప్పగలరా? ఇదే సార్ ఆ అబ్బాయి క్లెయిమ్ చేసింది. ఈ సర్టిఫికేట్ డీటెయిల్స్ అన్ని పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినవి. పని ఒత్తిడి వల్ల పోలీసులు ఎదుర్కొంటున్న మానసిక సమస్యల గురించి రీసెర్చ్ చేస్తున్నానని చెప్పాడు. ఈ ఇన్ఫర్మేషన్ కోసం RTI యాక్ట్ కింద రిక్వెస్ట్ పెట్టాం. 15 days అయింది. ఈ పాటికి ఆ డాక్యుమెంట్స్ అన్ని వాళ్ళ ఇంటికి వచ్చేసి ఉంటాయి. ఏం సార్, ఏదైనా ప్రాబ్లమా? నన్ను ఏమైనా హెల్ప్ చేయమంటారా? నువ్వు ఇప్పటికే చాలా పెద్ద హెల్ప్ చేసావు. ఏదైనా అవసరం అయితే కాల్ చేస్తా. ఇది నేను తీసుకెళ్తాను. ఓకే సార్, బాయ్. థ్యాంక్ యూ. ఉంటా. థ్యాంక్స్. బాయ్ సార్. ఈ పేపర్స్ అన్ని స్టడీ చేసి ఆంధ్ర యూనివర్సిటీలో దేవ డీటెయిల్స్ ఏమైనా దొరుకుతాయేమో చూస్తాను. నువ్వు స్టేషన్కి వెళ్ళిపో. ఓకే, ఏదైనా అవసరం అయితే ఫోన్ చేయి. ఓకే, బాయ్. లేదు సార్, ఉద్యోగం ఏదైనా దొరికితే PhD డ్రాప్ అవుదామని ఆలోచిస్తున్నానని చెప్పాడు. నేను వాడిని తిట్టాను, నీకెందుకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయని. ఊర్లో మా అన్న బాగా కష్టపడుతున్నాడు సార్, వెళ్ళిపోతాను సార్. అన్న కోసం ఎంతో కొంత సంపాదించాలి సార్. నీకు డబ్బులు సమస్య అయితే నేను అరేంజ్ చేస్తాను, నువ్వు చదువుకో. అవును, ఊర్లో ప్రాబ్లం ఏంటి? సరే ఏదో ఒకట్లే, నువ్వు మాత్రం PhD కంటిన్యూ చేయి సార్. రేయ్ చదువుకోరా, ఓకేనా? సరే సార్. అప్పుడు నేను ఫోర్స్ చేసి చదువుకోమన్నాను. పార్ట్ టైం జాబ్ కూడా అరేంజ్ చేశాను సార్. చాలా మంచి అబ్బాయి. దేవకుమార్ పెద్ద సమస్యలో ఇరుక్కుపోయాడు. ఇప్పుడే నాకు క్లియర్గా అర్థమైంది. అదంతా తెలుసు సార్, విషయం ఏంటి? ఓయ్, నీ కారణంగానే ఇదో పెద్ద ప్రాబ్లం అయిపోయింది.
గత కొన్ని సంవత్సరాలుగా డ్యూటీలో పని ఒత్తిడి తట్టుకోలేక సూసైడ్ చేసుకున్న పోలీసుల లిస్ట్ ఇది. ఇది రగులుతున్న ఇష్యూ కనుక దీని మీద పిహెచ్డి చేయాలని నిర్ణయించుకున్నాడు ఆ దేవకుమార్. కిరణ్ కుమార్, శ్రీను, శరణ్య ఇది అలా చనిపోయిన వాళ్ళ లిస్టు. ఇంకా పర్టికులర్గా చెప్పాలంటే ఆత్మహత్య చేసుకొని చనిపోయిన పోలీసుల లిస్టు. అలా చనిపోయిన వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలని సైదాపేట అన్వర్ని కలిశాడు దేవకుమార్. అన్వర్ జనరల్గా అఫిడవిట్కి 500 తీసుకుంటాడు, కానీ దేవకుమార్ దగ్గర 1200 తీసుకుని ఆర్టీఐకి అప్లై చేశాడు. దాని వరకు అది పెద్ద విషయమేం కాదు, ఎందుకంటే ఆర్టీఐ గురించి పట్టించుకునే వాళ్ళు ఒక్కరు కూడా లేరు. అదీ కాకుండా దాన్ని మించిన కొత్త చట్టాలు చాలా అమల్లోకి వచ్చాయి. డీసీ త్రివేది శర్మ